శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 7వ తేదీ మార్చ్ నెల 2025వ సంవత్సరం శుక్రవారం నాటి దినఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి పూర్వ జన్మలో చేసుకున్న పుణ్యమా, ఈ జన్మలో చేసుకున్న పుణ్యమా అర్థం కాని విధంగా చాలా చాలా అత్యద్భుతమైన కాలం నడుస్తుంది. ఇంత ఆనందాన్ని మీరు ఈ మధ్య కాలంలో కూడా చూసుండరు. గ్రహస్థితుల యొక్క అనుకూలత అంత బాగుంది. మీ మాటకి తిరుగు లేకుండా ఉంటుంది. మాతృవర్గ రీత్యా ధనయోగాలు బాగా అబ్బుతున్నాయి. అలాగే అనేక విధాలుగా పేరు ప్రఖ్యాతులు పెరుగుతున్నాయి. అన్నదమ్ముల సహాయ సహకారాలు పెరుగుతున్నాయి. చక్కగా మీరు వారికి సహకరిస్తున్నారు, వారు మీకు సహకరిస్తున్నారు. బంధుమిత్రుల విషయంలో కానీ, అన్నదమ్ముల విషయంలో కానీ చాలా అనుకూలతలు కనిపిస్తున్నాయి. కోర్టు కేసులు ఏమన్నా ఉంటే అది పరిహారం దిశగా వెళ్ళుంటాయి ఈ పాటికే. అలాగే ఆరోగ్యం కూడా బాగుంది. ఊహించని విధంగా ధనలాభాలు ఉన్నాయి. ఎన్నో విధాలుగా బాగున్నప్పుడు ఇంకా ఎక్కువగా ఆలోచించనవసరం లేదు. మన కృషిని మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇదే మన తక్షణ కర్తవ్యం అనుకొని ఆలోచించుకొని ఆలోచనలని ప్రణాళికాబద్ధంగా చేసుకొని చక్కగా మీ విధి విధానాలు కొనసాగించుకుంటూ వెళ్ళండి. చాలా అద్భుతమైన కాలం నడుస్తూ ఉన్న కారణం చేత బహుళ ప్రయోజనాలు పొందుతారు మీరు. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. అదృష్టవంతమైన కాలం ఇంకా కొనసాగుతూనే ఉన్నది కాబట్టి మీ జీవితాశయం కూడా నెరవేరుతుంది. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, ఇష్టదేవతారాధన చేయండి. శుభం. వృషభ రాశి. వృషభ రాశి వారికి చాలా అద్భుతమైన కాలం కొనసాగుతుంది. రాశిలోనే సంచారం చేస్తున్నటువంటి గురుచంద్రుడు నిజం చెప్పాలి అంటే గజకేసరి యోగం చాలా అత్యద్భుతంగా ఉంది. అదృష్టవంతులు వీళ్ళు. కొంచెం కృషి చేస్తేనే అధికమైన ఫలాన్ని పొందుతారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి కొనసాగుతుంది. ప్రమోషన్స్ కి మీరు దగ్గరగా ఉన్నారు. ఖచ్చితంగా మీకు ప్రమోషన్స్ ఉంటాయి అని చెప్పచ్చు. మాతృవర్గ రీత్యా బాగుంది. ఉద్యోగ జీవితం బాగుంది. వ్యాపార జీవితం బాగుంది. అనుకూలమైనటువంటి గురుగ్రహ సంచారం వల్ల దైవ కార్యాలు చేస్తారు. దైవ కార్యాల నిమిత్తము ధనాన్ని కూడా చాలా వరకు వెచ్చిస్తారు. అలాగే బంధుమిత్రుల యొక్క ఆదరణ బాగుంది. వివాహాది శుభకార్యాలు బాగున్నాయి. అసలు ఇది బాలేదు అని చెప్పడానికి లేకుండా అన్ని అంశాలు చాలా బాగున్నాయి. జాగ్రత్తగా ఉండవలసిన అంశం ఏమిటి అంటే వాహనాలు డ్రైవ్ చేసి సొంతంగా సెల్ఫ్ డ్రైవింగ్ లో వెళ్ళేటప్పుడు అతి జాగ్రత్తగా ఉండండి. కుటుంబంలో ఏదన్నా అనైక్యత కనిపిస్తూ ఉంటే కొద్దిగా శ్రద్ధ తీసుకుని మళ్ళీ అందరినీ ఐకమత్యం వైపు తీసుకురండి. ఐకమత్యంగా ఉండేటట్టు చేయండి. ఇదొక్కటే చెప్పదగినటువంటి సూచన తప్ప మిగతా గ్రహస్థితులు అన్నీ బాగున్నాయి, అన్ని అంశాలు కూడా బాగున్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఎన్నో విధాలుగా మీ ఆత్మ సంతృప్తి ఇనమడిస్తోంది, మీ ఆర్థికాభివృద్ధి ఇనమడిస్తోంది, అభివృద్ధి చెందుతోంది. ఇవన్నీ కూడా చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే ఉద్యోగ జీవితంలో అనుకోని విధంగా మీకు చాలా చాలా సంతృప్తి ఉంటుంది. అసలు ఊహించరు ప్రమోషన్ నాకు వచ్చిందే అనేది ఊహాత్మకం కాదు, అది ఊహ కందని విషయం అవుతుంది. అంత చక్కగా గ్రహస్థితులు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. అన్ని విషయాలలో విద్యార్థులకి బాగుంది, రాజకీయ నాయకులకి బాగుంది, భార్యాభర్తలకి బాగుంది, వ్యాపార భాగస్వాములకి బాగుంది. ఇక అన్ని రకాలుగాను ఇంత బాగున్నప్పుడు మీరు కృషి చేయడం, దైవాన్ని నామస్మరణ చేయడం, ఈ రెండే నా పని, నా ధ్యేయం అని పెట్టుకోండి. ఇంకా ఇంకా అత్యద్భుతంగా ఉంటారని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. మిథున రాశి. మిథున రాశి వారికి ఒక్క దశమంలోని శుక్రాచార్యులు వారు మాత్రమే యోగిస్తూ ఉన్నారు. కొన్నాళ్ల నుంచి మనకి ఈ పరిస్థితి కొనసాగుతూనే ఉంది. అయితే పరస్పర విరుద్ధమైనటువంటి భావాలు ఒక రాశిలో కనిపిస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇది మంచే జరుగుతుంది అని చెప్పడానికి రాదు. రాశ్యాధిపతి అలాగే చతుర్థాధిపతి అయినటువంటి బుధుడు నీచపడి రాహుతో కలిసి దశమంలో ఉన్నారు. అంటే ఇక్కడ ఉద్యోగ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వల్ల చాలా బాగుంది అని చెప్పుకుంటూనే రాస్యాధిపతి నీచలో ఉండడం కానీ రాహుతో కలిసి ఉండడం కానీ చేసినందువల్ల కొన్ని స్థిరచరాస్తుల రీత్యా కానీ, ఉద్యోగ రీత్యా కానీ, వ్యక్తిత్వ రీత్యా కానీ చిన్నపాటి భంగాలు ఉంటాయి అని కూడా చెప్పుకోవాల్సి వస్తుంది. మరి పరస్పర విరుద్ధమైనటువంటి భావాలు ఈ దశమ స్థానంలోనే కలుగుతూ ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే పరిహారం చేసుకోవాలి. ఎటువంటి పరిహారం చేసుకోవాలి అంటే విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేసుకోవడం వల్ల, దుర్గా అమ్మవారికి కూడా స్తోత్ర పారాయణాలు చేసుకోవడం వల్ల అనేక విధాలుగా మీకు మనశ్శాంతి పెరుగుతుంది. ఈ రెండు భావాలు కూడా కలుగుతాయి. సంతోషము కలుగుతుంది. ఓర్పుగా ఉండవలసినటువంటి స్థితి ఎప్పుడు ఏమిటి అనేది కూడా మీకు తెలిసి ఓర్పుగా ఉంటారు. దీనివల్ల మీ మానసికమైన సంతృప్తి పెరుగుతుంది. మనకిచ్చిన పని మనం సక్రమంగా చేసుకుంటున్నాము, ఇంతవరకు చాలు,
మళ్ళీ గ్రహస్థితులు అనుకూలమైతే అన్నీ బాగానే ఉంటాయి. ఇలా 2 రకాలైనటువంటి ఆలోచనలు మీకు వచ్చి ఒక సంయమనం కలుగుతుంది మీకు. ఇది చెప్పదగినటువంటి సూచన. ఇక మిగతా అన్ని అంశాలలో కూడా ఓర్పు కలిగే ఉండండి. కుటుంబ జీవితంలో కానీ, అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా గానీ, మాతృవర్గ రీత్యా గానీ, సంతాన రీత్యా గానీ, రుణాల రీత్యా గానీ, భార్యాభర్తల రీత్యా గానీ, అలాగే వైవాహిక జీవితం ప్రారంభం అవ్వడానికి వచ్చేటటువంటి సంబంధాలు మీకు ఏమైనా ఉన్నాయా అంటే, తొందరపడి వాటిని నిర్ణయం చేసుకోకుండా, ఆ రీత్యా గానీ, ప్రయాణాల రీత్యా గానీ, పితృవర్గ రీత్యా గానీ, మీరు ఏ రూపకంగా చూసినా కూడా ఇక జాగ్రత్తల అంశమే ఎక్కువగా కనిపిస్తూ ఉన్న కారణం చేత జాగ్రత్తలు తీసుకోండి. యోగా చెయ్యండి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, ఇష్టదేవతారాధన చేయండి, విష్ణు సహస్రనామ స్తోత్రాలు చదువుకోండి, దుర్గా సప్తశతి చదువుకోండి. మీకు కావలసినంత మనశ్శాంతి వస్తుంది, సుఖంగా ఉంటారు. శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి చాలా అద్భుతమైన కాలం కొనసాగుతూ ఉంది. ఇదంతా కూడా ఈ అదృష్టం ఏమిటి, ఏ కారణం వల్ల ఇలాంటి అదృష్టం కలుగుతోంది వీళ్ళకి అని చెప్పి ఒక్కసారి గ్రహస్థితుల్ని పరిశీలన చేస్తే, లాభస్థానంలో గురువు గారి యొక్క సంచారము చాలా చాలా బాగుంది. అలాగే తృతీయ స్థానంలో కేతువు గారి యొక్క సంచారం బాగుంది. మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు ధైర్య సాహసోపేతాలుగా ఉంటాయి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అద్భుతమైనటువంటి నిర్ణయాలు చేస్తారు. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. శిష్యులు ఉంటారు. గురువు ఉచ్చలోకి రాబోతున్నారు. ఇక వ్యయ స్థానంలోకి వచ్చేస్తున్నారు. ఇక అక్కడ దగ్గర నుంచి అతిచారంతో కూడా రాశిలోకి రాబోతున్నారు. ఈ ఫలితాలన్నీ కూడా కాస్త ముందు నుంచే కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే గురువు అనేది గ్రహము మనకి చాలా అత్యద్భుతమైన గ్రహము. మనం మైథలాజికల్ గా వెళ్తే ఆయన దేవతల యొక్క మంత్రి. చాలా అత్యద్భుతమైన మంత్రాంగం చేసి ఎక్కడెక్కడ విజయావకాశాలని తెచ్చుకోవాలో, అక్కడక్కడ విజయావకాశాలు ఏ విధంగా తెచ్చుకోవాలో మీకు సూచన చేస్తారు. అంటే మీకు అలాంటి ఆలోచనలు వస్తాయన్నమాట. ఎప్పుడైతే మనకు అలాంటి ఆలోచనలు వచ్చాయో మనం వాటిని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేస్తాము. ఆచరణలో పెట్టడం ఆలస్యము, దాని ప్రకారంగా కృషి చేయడం ఆలస్యము విజయావకాశాలను ఇస్తారు. గురువు గారి యొక్క గొప్పతనం అది. అలాగే శని గారి యొక్క గొప్పతనం కూడా అదే. ఇప్పుడు అష్టమ స్థానంలో సంచరిస్తూ ఉన్నటువంటి శని నవమ స్థానంలోకి వెళ్ళబోతున్నారు ఈ నెలాఖరుకల్లా. ఇన్నాళ్ళు అష్టమ స్థానంలో మిమ్మల్ని అష్ట కష్టాలుగా ఆయన బాధించారు. అయినప్పటికీ గురుబలం ఉంది కాబట్టి కొంచెం తట్టుకోగలిగారు. కానీ ఇంత కష్టపెట్టాను కదా నేను అని చెప్పి నవమ స్థానంలోకి వెళ్ళిపోయేటప్పుడు చాలా అత్యద్భుతమైన స్థితిని ఇచ్చి వెళ్తారు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. కాబట్టి చాలా చాలా విధాలుగా ఈ కర్కాటక రాశి వారికి బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఆ ధైర్యంతో ఉండండి, ఆ ఉత్సాహంతో ఉండండి, చేపట్టిన ప్రతి పనిలోనూ విజయావకాశాలు ఉండేటట్టుగా కృషిని మానకుండా ఉండండి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఒకసారి శనిగారికి తైలాభిషేకం చేయించండి. ఇక గురుగ్రహ జపం చేసుకోండి, లేదా గురుగ్రహ నామం గురువు నామం చేసుకోండి, ఇష్టదేవతారాధన చేయండి. మీరు ఏ విధంగా చేసినా కూడా అద్భుతమైన ఫలితాలే మీకు ఉన్నాయి. ఊహించని విధంగా లాభాలు ఉండి ఆ సంపద వచ్చిన సంపద మీకు మానసిక సంతృప్తిని పెంచుతుంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. సింహరాశి. సింహరాశి వారికి గత కొంతకాలంగా కష్టాలు వెన్నాడుతున్నాయి అని చెప్పి మనకు అర్థమైపోతుంది. అయితే గ్రహస్థితులు మనకి కష్టాలు ఇస్తున్నాయి కదా, ఎప్పుడు ఇలాగే ఉంటాయి అని చెప్పుకోవడానికి రాదు. కొన్ని గ్రహాల అనుకూలత వల్ల కొంత ఉపశమనం లభిస్తుంది. ఇప్పుడు కూడా అలాంటి ఉపశమనమే లభిస్తుంది. విలువైనటువంటి సువర్ణ ఆభరణాలు కొనుగోలు చేసే పరిస్థితి, వాటిని భద్రం చేసుకునే పరిస్థితి, అలాగే దూర ప్రాంత ప్రయాణాల విషయంలో చాలా అద్భుతమైన విజయాలు చూడడము, ఉద్యోగ రీత్యా చాలా సంతృప్తికరమైనటువంటి స్థితి, అంతేకాకుండా ఉన్నతి, పై అధికారుల యొక్క మెప్పు పొందడము, ఊహించని విధంగా లాభాలు పొందడము, వస్త్ర లాభాలు, వస్తు లాభాలు, వాహన లాభాలు ఇత్యాదివన్నీ కూడా మీకు చాలా ఆనందాన్ని పెంపొందింపజేస్తున్నాయి అని చెప్పచ్చు. అంటే ఒక్కొక్కసారి గ్రహస్థితుల అననుకూలత వల్ల మీరు కృషి చెయ్యండి, మీరు మౌనంగా ఉండండి అని చెప్తూ వస్తున్నాను. కానీ ఒక్కొక్క రోజు గ్రహస్థితుల వల్ల మీకు అనుకూలత ఉంటోంది అని చెప్తూ వస్తున్నాను. ఈ రెండు పరస్పర విభిన్నమైన పరిస్థితులు ఒకరోజు ఒకలాగా, కొన్ని రోజులు ఒకలాగా, ఒక రోజు ఒకలాగా ఇలా ఉంటూ ఉన్న కారణం చేత ఏమీ అధైర్యపడవద్దు. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. అతి త్వరలోనే గురువు గారి యొక్క లాభస్థాన సంచారం జరగబోతోంది. ఇప్పుడు వారు దశమ స్థానంలో ఉన్నారు.
ఇప్పుడు లాభస్థానానికి రాబోతున్నారు ఒక 2 నెలల కాలంలోనే. అత్యద్భుతమైన ఫలితాలు ఉంటాయి. సింహరాశికి మామూలుగా ఉండదు. అత్యద్భుతమైన ఫలితాలు. దానికి తగినట్టుగా ఇప్పుడు ఏదన్నా అననుకూల పరిస్థితులు ఉన్నా వీటిని మీరు తట్టుకోగలిగితే అద్భుతమైన పరిస్థితులు 2 నెలల కాలంలోనే రాబోతున్నాయి కాబట్టి మీకు చాలా చాలా మానసిక ప్రశాంతత పెరుగుతుంది. కాబట్టి ఆ ధైర్యాన్ని మనసు నిండా నింపుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. అన్నదమ్ముల సహాయ సహకారాలు కూడా కొంచెం బాగున్నాయి. మాతృవర్గ రీత్యా బాగుంది. ఇక సంతాన రీత్యా గాని, రుణాల రీత్యా గాని, భార్యాభర్తల అనుబంధ రీత్యా గాని, వివాహాది శుభకార్యాలు కలగడం రీత్యా గాని, ఇక తండ్రి గారి వైపు నుంచి గాని, మీరు ఇంక ఏ అంశాన్నైనా తీసుకోండి, ఓర్పుగా ఉండండి, ఓర్పుగా ఉండండి అనే చెప్తూ వస్తున్నాను. పరిహారాలు చేసుకునే విషయంలో ఇష్టదేవతారాధన చేయండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే చంద్రగ్రహ స్తోత్రాలు చదువుకోండి. ఇది కూడా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ, ఒకవేళ చంద్రగ్రహ స్తోత్రాలు మాకు తెలియదండి అంటే లక్ష్మీ అమ్మవారి స్తోత్రాలు కానీ, పార్వతీదేవి స్తోత్రాలు కానీ, వాటికి సంబంధించిన అమ్మవారి స్తోత్రాలు చదువుకోండి. మీకు చాలా ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. కన్యారాశి. కన్యారాశి వారికి మనము చాలా కాలం నుంచి చెప్పుకుంటున్నాం, వీరికి శని గారి బలము చాలా బాగుంది, అలాగే గురువు గారి బలము చాలా బాగుంది, ఇప్పుడు రవి గారి బలం కూడా చాలా బాగుంది. ఇది కూడా చెప్పదగినటువంటి సూచనే. షష్టము యోగిస్తోంది, నవమము యోగిస్తోంది. ఈ 2 రకాలైనటువంటి రాసులు యోగిస్తూ ఉన్న కారణం చేత చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అయితే వీటితో పాటే జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. గులాబీ పూలతో పాటు ముళ్ళు కూడా ఎలా ఉంటాయో ఇక్కడ మీ పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. అద్భుతమైన అవకాశాలు ఉంటాయి, అద్భుతమైన ఆచరణ ఉంటుంది. పూర్తిగా మన చేతికి అందేంత వరకు ఓర్పు వహించుకొని ఆ ఫలితాన్ని రాబట్టుకోవాలి. అలాంటి పరిస్థితి కనిపిస్తుంది. నవమ స్థానంలో గురువు గారు బ్రహ్మాండంగా యోగిస్తున్నారు. పైగా చంద్రుడితో కలిసి, లాభాధిపతితో కలిసి ఇక్కడ చతుర్థ సప్తమాధిపతులు యోగిస్తున్నారు అంటే అస్సలు అది మామూలైన విషయం కాదు. మాతృవర్గ రీత్యా బాగుంటుంది. ఇళ్ళు, స్థలాలు, ఇలాంటి స్థిర చరాస్తులు ఏవైనా మీరు అభివృద్ధి చేసుకోవాలి అనుకుంటే అభివృద్ధి చేసుకోగలుగుతారు. ఆదాయం పెరగబోతోంది. ఇదంతా కూడా మీ ఆనందానికి, ఆత్మ సంతృప్తికి కారణాలు అవుతున్నాయి. అలాగే రాజకీయ నాయకుల విషయంలో కూడా కొంచెం జాగ్రత్త అవసరం అని చెప్తూ వచ్చాను. ఇప్పుడు కొంచెం వెసులుబాటు వస్తుందన్నమాట మీకు. ఎప్పుడైతే ఆ గ్రహాలు చివరి స్టేజ్కి వెళ్ళిపోతున్నాయో ఇక మీకు ఆనందకరమైన సమయం ప్రారంభమవుతుంది అనమాట. దుష్ట ఫలితం తగ్గిపోతూ ఉన్న కారణంగా ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఉన్నత విద్య చదివేటటువంటి విద్యార్థులకి చక్కటి ప్రోత్సాహకాలు లభిస్తాయి. వారు అనుకున్న ప్రదేశాలలో చదువుకోగలుగుతారు. వేరే ఊరు వెళ్ళాలన్నా, లేదా దేశం వెళ్ళాలన్నా, రాష్ట్రం వెళ్ళాలన్నా, వాళ్ళు ఏదైతే నిర్ణయించుకొని ఉన్నారో అక్కడికి వెళ్ళి వాళ్ళ యొక్క చదువుని కొనసాగించుకుంటారు అని చెప్పి తెలియజేయచ్చు. అలాగే ఉద్యోగ జీవితంలో కాస్త సంతృప్తి కనబడుతుంది. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. ఈ విధంగా ఎన్నో రకాలుగా మీకు బాగుంది. అయితే జాగ్రత్తల అంశాలు కూడా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. నవగ్రహ ఆరాధన చేయండి. ఇంకా ఇంకా మనశ్శాంతితో ఉంటారు. శుభం. తులారాశి. తులారాశికి ఇంకా కృషి చేయవలసినటువంటి కాలమే కనిపిస్తోంది. ఒక్క షష్ఠ స్థానమే యోగిస్తుంది. అక్కడ బుధరాహువుల యొక్క సంచారము చాలా చక్కటి ఫలితాలను ఇస్తూ ఉన్నది. అయితే ఈ 2 గ్రహాల వల్లనే అత్యద్భుతమైన ఫలితాలు ఉంటాయా అంటే రాహు గారి వల్ల అయితే అత్యద్భుతమైన ఫలితాలే ఉంటాయి. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం ఉండడము, అలాగే ఒక్కొక్క సోపానము మీరు ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కినట్టుగా ఎదుగుతూ ఉంటారు. అయితే ఇది కాస్త నిదానం అనిపిస్తూ ఉంటుంది. అతి త్వరలోనే మారబోయేటటువంటి గురువు గారి యొక్క సంచార విశేషం చేత అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. మీకు కొద్ది కాలం వేచి ఉండవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. అప్పుడు మీకు శని గారి యొక్క ఫలితము చాలా బాగుంటుంది, గురువు గారి యొక్క ఫలితము చాలా బాగుంటుంది. మారిన తరువాత ఇప్పుడు రాహు గారి ఫలితం మాత్రమే బాగుంది కాబట్టి కొన్ని మాత్రమే సంతృప్తికరమైన అంశాలు ఉంటాయి. ఏదో భోగభాగ్యాలు వచ్చేస్తాయి, స్థిరచరాస్తులు వనగూరుతాయి అని చెప్పడానికి రాదు. మీరు ప్రయత్నం చేస్తూ వెళ్ళండి, విజయం కలుగుతుంది. విజయం కలిగినంత మాత్రాన ధనము వచ్చి మన చేతిలో పడుతుంది అని నమ్మడానికి లేదు. ముందర ఆ ప్రయత్నం ఫలిస్తుంది అని చెప్పి చెప్పడం జరుగుతోంది. అందరి సహాయ సహకారాలు లభిస్తాయి మీకు. ఏదైనా టెండర్స్ వేయాలి అనుకున్నా, ఏదైనా షేర్లు కొనాలి అనుకున్నా ఎట్టి పరిస్థితుల్లోనూ ఇప్పుడు ధైర్యం చేయకండి. అనుకూలమైన కాలంగా కనిపించడం లేదు.
ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే పిత్రార్జితాలు ఏమన్నా మన చేతికి అందుతాయా అంటే అంత తొందరగా అందుబాటులోకి రావట్లేదు. ఇంకా చాలా కష్టపడాల్సిన పరిస్థితే కనిపిస్తుంది. లలిత సహస్రనామ పారాయణాలు చేసుకోవడం ద్వారా, నవగ్రహాల స్తోత్రాలు పారాయణ చేసుకోవడం ద్వారా మీకు మరింత మనశ్శాంతి పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి చాలా అదృష్టవంతమైన కాలం కొనసాగుతుంది. వీరికి ఉచ్చులో ఉన్న చంద్రుడు కానీ, అలాగే చంద్రుడితో కలిసి ఉన్న గురువు గారు కానీ కలిసి రాశిని చూస్తున్నారు, వృశ్చిక రాశిని చూస్తున్నారు. ఇది చాలా చాలా అదృష్టవంతమైన కాలం అని చెప్పొచ్చు. అలాగే కేతువు యొక్క స్థితి కూడా లాభస్థానంలో ఉంది. ఈ రెండు పెద్ద గ్రహాల యొక్క అనుకూలత చాలా అత్యద్భుతంగా ఉంది. పంచమ స్థానంలో శుక్రాచార్యుల వారి సంచారము కూడా చాలా బాగుంది. అంటే మరి 4 గ్రహాల యొక్క సంచారము చాలా అద్భుతంగా ఉంటే అది మామూలు విషయమా? అందులోనూ గురువుగారు రాశిని చూస్తున్నారు అంటే మీకు ఎనలేని ధనం వస్తుంది, కీర్తి ప్రతిష్టలు వస్తాయి. పంచమ స్థానంలో పరస్పర విభిన్నమైనటువంటి భావాలు కలుగుతూ ఉన్నప్పుడు ఏది కూడా ఖచ్చితంగా ఇలా జరుగుతుంది అని చెప్పలేరు. 2 రకాల శుక్రాచార్యుల వారి సంచారము పంచమ స్థానములో ఉచ్చ స్థానంలో కలుగుతూ ఉన్నందువల్ల ఇక్కడ సంతానం పట్ల తృప్తి కనిపిస్తుంది. పంచమ స్థానంలో రాహువు గారు ఉన్నందువల్ల సంతానం ఆలస్యంగా కలగడానికి కూడా ఇక్కడ కారణాలు కలుగుతున్నాయి. కాబట్టి సంతానం ఇప్పుడే మనకి కలుగుతారు అనే ఆశ పెట్టుకోకండి. అయితే గర్భిణీ స్త్రీలు మటుకు సంతృప్తిగా ఉండండి. వారికి వచ్చిన దిగులు బెంగ ఏమీ లేదు. కొత్తగా ఇప్పుడు సంతానం కావాలి మనకి అనుకునే వారు మటుకు కొద్దిగా ఇంకా కొన్నాళ్ళు మనము వేచి ఉండాలి ఆ శుభవార్తలు వినడానికి అనేటటువంటి ఆలోచన పెట్టుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. ఇక మాతృవర్గ రీత్యా కూడా అర్ధాష్టమ శని సంచార కాలం జరుగుతూ ఉన్నందువల్ల శని గారికి తైలాభిషేకం చేయించండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. భార్యాభర్తల మధ్య అనుకూలత బాగుంది. వివాహాది శుభకార్యాలు కుదిరే విధంగా కనిపిస్తున్నాయి. అలాగే పిత్రార్జితాలు కూడా మీకు వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఉద్యోగ రీత్యా ఓర్పు కలిగి ఉండండి. ఇది చెప్పదగినటువంటి సూచన. ఊహించని విధంగా లాభాలు అయితే చాలా చాలా బాగున్నాయి. మీ మానసిక సంతృప్తి పెరుగుతోంది. ఇష్టదేవత ఆరాధన చేయండి. శనిగారికి తైలాభిషేకం చేయండి. దుర్గా అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణాలు చదువుకోండి. మీకు అంతా శుభం జరుగుతుంది. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ప్రారంభమైనటువంటి కాలము ఏదైతే ఉన్నదో అది చాలా బాగుంది, అదే కొనసాగుతోంది అని చెప్తూ ఉన్నాను. మనము గత కొద్ది రోజులుగా చెప్పుకుంటున్నాం చాలా బాగుంది ధనస్సు రాశి వాళ్ళకి. మళ్ళీ మంచి రోజులు ప్రారంభమయ్యాయి. ఇవి ఇట్లానే కొనసాగుతూ ఉన్నాయి. ఒక 2-3 నెలలలోనే, ఒక 2 నెలలే గట్టిగా, ఈ 2 నెలల కాలంలోనే గురువు గారి యొక్క స్థితి కూడా మారుతూ ఉన్న కారణం చేత చాలా అత్యద్భుతమైన విశేషాలు ఉండబోతున్నాయి. శనిగారి ఫలితాలు ఇప్పుడు అత్యద్భుతంగా ఉన్నాయి. శనిగారు వెళ్ళిపోతే రాహు వస్తున్నారు కాబట్టి తృతీయ స్థానం కూడా చాలా చాలా బలోపేతంగా ఉన్న కారణం చేత మీకు అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. చక్కగా కీర్తి ప్రతిష్టలు కలుగుతున్నాయి. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉన్నాయి. సంకల్ప బలం పెరుగుతోంది. ఆస్తి ఏదైనా స్థిరచర ఆస్తుల్ని వృద్ధి చేసుకోవాలనుకుంటే వృద్ధి చేసుకోగలుగుతున్నారు. అయితే మాతృవర్గ రీత్యా మటుకు చిన్నపాటి జాగ్రత్తలు పాటించండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఇక్కడ శుక్ర రాహుల కలయిక జరుగుతుంది. అక్కడే బుధుని యొక్క నీచ స్థానం కూడా అవడం వల్ల ఇక్కడ పరస్పర విరుద్ధమైనటువంటి భావాలు ప్రకటితం అవుతున్నాయి. స్థిరచరాస్తుల వృద్ధి జరుగుతోంది. చాలా బాగుంది. మీకు క్షేమం కలిగించే అంశాలు ఉన్నాయి. ఇది కూడా మనశ్శాంతినిస్తోంది. కానీ మాతృవర్గ స్థానంలోనే రాహు గారి యొక్క స్థితి గాని, నీచ బుధుని యొక్క స్థితి గాని కొంత ఇబ్బంది పెడుతుంది. కాబట్టి మాతృవర్గ రీత్యా అంత ఎక్కువగా నమ్మకాలు పెట్టేసుకుని తర్వాత మా వాళ్ళు ఇలా చేయలేదే, మాకు సహాయ సహకారాలు అందించలేదే అనేటటువంటి అసంతృప్తికి పోకండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే ఉద్యోగ జీవితంలో కూడా కొంచెం పరిస్థితులు మారి మీకు అనుకూలమైన పరిస్థితులు రాబోతున్నాయి అని చెప్పి చెప్పడం జరుగుతోంది. ఏది ఏమైనా కుటుంబంలో అన్యోన్యత బాగుంది. అలాగే విజయావకాశాలు బాగున్నాయి. ధనము బాగుంది. ధన ఆదాయం బాగుంది. ఇలా మానసికమైన సంతృప్తి కలిగించేటటువంటి అంశాలు చాలా బాగున్నాయి. ఒక్క వివాహాది శుభకార్యాలు మటుకు ఆలస్యం అయ్యేటట్టుగా ఉన్నాయి వివాహం కాని యువతి యువకులకి. అలాగే భార్యాభర్తల మధ్య ఈసరికే వివాహం అయిపోయి ఉండి వైవాహిక జీవితంలో ఉన్నటువంటి భార్యాభర్తలు వారి విషయంలో మటుకు కొంచెం అన్యోన్యతగా ఉండేటట్టుగా మీరు ప్రయత్నం చేసుకోండి.
ఎక్కడ కలహాలు లేకుండా చూసుకోండి, ఇది చెప్పదగినటువంటి సూచన అని చెప్పి తెలియజేస్తూ, స్థాన చలనానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి అనుకూల స్థాన చలనం కోసం ఇష్టదేవతారాధన చెయ్యండి, పరిస్థితులు బాగుంటాయి. శుభం. మకర రాశి. మకర రాశి వారికి చాలా అద్భుతమైన కాలం కొనసాగుతూ ఉంది. వీరికి ముఖ్యంగా సంతానం పట్ల చాలా అభివృద్ధి కనిపిస్తూ ఉంటుంది. మానసిక వేదన తగ్గిపోయి సంతానంతో మమేకమయ్యి మీరు చాలా చాలా ఆనందంతో ఉంటారు. కుటుంబంలో కూడా ఏదైనా కాస్త ఐకమత్యం లోపించిందా అన్నా కూడా మీరు వాళ్ళతో కొంత కాలాన్ని గనక సమయం గడిపినట్టయితే, శ్రద్ధ పెట్టినట్లయితే కుటుంబం మీద చక్కగా ఒక్క తాటి మీదకి వచ్చేస్తారు. అందరూ ఏకాభిప్రాయ సాధన జరుగుతుంది అని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే సంపదలకి లోటు లేకుండా సంపదలు వస్తాయి, కీర్తి ప్రతిష్టలు వస్తాయి, వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేయడం వల్ల అద్భుతమైనటువంటి పరిస్థితి ఉంటుంది. మీకు విజయావకాశాలు ఉంటాయి, ఆరోగ్యం సానుకూల పడుతుంది, అనుకోని విధంగా ఆదాయం వస్తుంది. అన్ని విధాలుగాను మకర రాశి వారికి చాలా చాలా బాగుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే వివాహాది శుభకార్యాలు దగ్గరకి రావడం ద్వారా మీకు చాలా మానసిక ఉల్లాసం పెరుగుతుంది. వివాహాది శుభకార్యాలలో ఆ నిర్వహణలో ముఖ్య పాత్రని పోషిస్తారు. రాజకీయ నాయకులకి కూడా చాలా బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఇక ఔషధ సేవ, ఏదైనా ఇప్పటి వరకు అనారోగ్యం చూచాయిగా పొడసూపిందంటే ఖచ్చితంగా ఔషధ సేవ చేసి ఉంటారు కదా, పూర్తి ఆరోగ్యవంతులు అవుతారు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. గ్రహస్థితులు చాలా బాగున్నాయి. అంతేకాకుండా గురువు గారి యొక్క దృష్టి, నవమ దృష్టి పంచమ రాశి మీద పడడం అనేది చాలా అదృష్టవంతమైన కాలాన్ని సూచిస్తూ ఉన్నది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇష్టదేవతారాధన చేయండి, మరింత మనశ్శాంతి పొందండి, మరింత అభివృద్ధి పొందండి. ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోవడంలో కొంచెం పెద్దల్ని సంప్రదించండి, మరింత మేలు జరిగే అవకాశం ఉంటుంది. శుభం. కుంభరాశి. కుంభరాశి వారికి అననుకూలమైనటువంటి గ్రహస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. వీరికి ఇది బాగుంటుంది, ఇది బాగుంటుంది అని చెప్పేదానికన్నా మీరు ఇవి చేసుకోవాలి అని చెప్పడం సమంజసం. గత కొద్ది కాలంగా మనము ప్రతిరోజు పరిహారాలు చెప్పుకుంటూనే ఉన్నాము. చాలా బాగున్నట్టయితే పరిహారాలు 1-2 చేసుకున్నా కూడా మీకు మనశ్శాంతిగానే ఉంటుంది. కానీ గ్రహాల యొక్క స్థితులు అననుకూలంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు ఒక 4 పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది. అందులో ముఖ్యంగా నిత్య పూజ తప్పనిసరిగా చేయండి. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. నవగ్రహ స్తోత్రాలు పారాయణ చెయ్యండి. అలాగే నవధాన్యాలు దానం ఇవ్వండి. అలాగే ఎక్కడైనా యజ్ఞాలు, యాగాలు, హోమాలు జరుగుతూ ఉంటే మీరు పార్టిసిపేట్ చేయండి. దానిలో మీరు స్వయంగా యజ్ఞం నిర్వహించుకోవాలనుకున్నా కూడా యజ్ఞం నిర్వహించుకోండి. నవగ్రహాల యొక్క హోమం చేసుకోండి. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. చాలా పెద్ద మనశ్శాంతి వస్తుంది మీకు. అన్ని విషయాలలోనూ ఓర్పు కలిగి ఉండండి. కృషిని మటుకు మానకండి. దైవధ్యాసలో ఉండండి. మరింత ప్రశాంతంగా ఉండండి. శుభం. మీనరాశి. మీనరాశి వారికి యథాప్రకారంగా గ్రహస్థితుల యొక్క అననుకూలత కనిపిస్తూ ఉన్నది. అయితే రాశిలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు కానీ, తృతీయ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడు కానీ యోగిస్తూ ఉన్న కారణం చేత వీరికి సంతానం పట్ల కొద్దిగా అవగాహన పెరగడము, అలాగే వారి పట్ల కొంచెం సంతృప్తి కలిగే దిశగా ఆలోచనలు రావడము ఉంటుంది. అలాగే ఏదైనా స్థిర చరాస్తుల వృద్ధి కొరకు ప్రయత్నాలు చేస్తూ ఉంటే, ముఖ్యంగా గృహము, అది కొంచెం సానుకూల పడేటట్టుగా కనిపిస్తుంది. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో మటుకు అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది చెప్పదగ్గ సూచన. ఇక అన్నదమ్ముల సహాయ సహకారాలు చాలా బాగున్నాయి. మీ ఆత్మస్థైర్యం పెరుగుతోంది. ఇక మిగతా అన్ని విషయాలలోనూ జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తుల సంబంధ బాంధవ్యాలు, వ్యాపార లావాదేవీలు ఇత్యాది విషయంలో కానీ, పబ్లిక్ రిలేషన్స్ విషయంలో కానీ, రుణాల విషయంలో కానీ, అలాగే కుటుంబం విషయంలో కానీ, ముఖ్యంగా వ్యసనాల విషయంలో కానీ, ఉద్యోగ జీవితంలో కానీ, ఇక ఏ విషయాన్ని తీసుకున్నా కూడా మీరు అధిక జాగ్రత్తలతోనే మరీ ఉండవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. ఇక పరిహారాల గురించి ఏం చెప్పుకోవాలి అంటే, వీలైనన్ని పరిహారాలు చేయండి. నవధాన్యాలు దానం ఇవ్వండి. అలాగే శనిగారికి తైలాభిషేకం చేయించండి. శివారాధన చేయండి. ప్రత్యేకంగా కొంచెం అన్నం వండి ఆ అన్నంలో నల్ల నువ్వులు కలిపి ఆవుకు పెట్టండి. ఈ రకమైన పరిహారాలలో ఏవి చేసినా మీకు అనుగ్రహం ఉంటుంది, మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. సర్వే జనా సుఖినో భవంతు.